ఒక దయాగుణమైన రాజు తన రాజ్యంలో నివసించే ప్రజల పరిస్థితిని తెలుసుకోవడానికి తరచుగా మారువేషం వేసుకుని రాజ్యాన్ని గమనించేవాడు. ఒకరోజు రాత్రి ఒక పేదవాడి చెట్టు కింద చిరిగిన బట్టలతో కూర్చుని ఉన్నాడు. రాజు ఆ పేదవాడిని చూసి చలిగా ఉందా అని అడుగుతాడు. ఆ పేదవాడు తన వద్ద కంబళి లేదని, కానీ ఎన్నో రాత్రులు ఈ చలికి అలవాటు పడ్డానని, బతికి తట్టుకునే శక్తి నాకుందని చెప్తాడు. రాజు ఆ పేదవాడికి కంబళి తీసుకొస్తాను, వేచి చూడమని చెప్తాడు. ఆ మాట విని పేదవాడికి ఆశ పుడుతుంది. కానీ రాజు తన ప్యాలెస్కి వెళ్లిన తర్వాత మరో పనిలో పడి ఆ పేదవాడికి కంబళి తీసుకురావడాన్ని మర్చిపోతాడు. తర్వాత రోజు ఉదయం చెట్టు దగ్గర ఒక పెద్ద గుంపు కనిపిస్తుంది. రాజు ఆ గుంపు గురించి తెలుసుకుంటే ఆ పేదవాడి చనిపోయినట్లు తెలుస్తుంది. దుఃఖంతో రాజు ఆ ప్రాంతానికి వెళ్తాడు. ఆ ప్రదేశంలో పేదవాడి చనిపోయే ముందు రాసిన ఒక ఉత్తరం కనిపిస్తుంది. అందులో, ఎన్నో సంవత్సరాలుగా నేను కంబళి లేకుండా చలిని తట్టుకుని బతికాను. నా మనసుకు చలిని ఎదుర్కొనే శక్తి ఉంది. కానీ మీ కంబళి కోసం ఎదురు చూసే ఆశ నా మనసు బలాన్ని తక్కువ చేసింది. అది నా చివరి ఆశగా మారింది అని రాశాడు. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. మన ఆలోచనలు, మనసు ఎంత బలంగా ఉంటే అంతవరకు మనం ఎటువంటి పరిస్థితినైనా తట్టుకోగలం. ఆ పేదవాడికి కంబళి లేకపోయినా అతని మనసుకు ఎదుర్కొనే శక్తి ఉంది. కానీ ఒకసారి కంబళి వస్తుందని ఆశ పెట్టుకున్నప్పుడు ఆ ఆశ అతని బలాన్ని తగ్గించింది. మనం కూడా మన లక్ష్యాలను 100% శ్రద్ధ, అంకితభావంతో చేస్తే మనం అద్భుతాలు సాధించగలం. కానీ ఇతర అవకాశాలు ఉంటే మన మనస్సు పూర్తి శక్తిని ఉపయోగించదు. అందుకే మనం మన లక్ష్యాలను సాధించడానికి మనస్సును శక్తివంతంగా ఉంచుకోవాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ షార్ట్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.